నమస్కారం. ఆకలి అందరిది ఒకటే. దానికి కులం, మతం, ప్రాంతం, వయస్సు, లింగ భేదాలు ఉండవు. ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం అన్నది చాలా గొప్ప సేవ. ఈ సేవ ఆ భగవంతుడు, ఆ పైవాడు మనల్ని ఉపయోగించుకోవడం అన్నది మన అదృష్టం. దీంట్లో ఇంతమందికి మనం ఇస్తున్నాం. వారిలో ఏ ఒక్కరైనా తిన్న తర్వాత చేతులెత్తి వీళ్ళని చల్లగా చూడు అంటే అదొక్కటి చాలు మనందరికీ జీవితాంతం సరిపోయే గొప్ప వరం అయిపోతుంది. అందుచేత ఇందులో ముఖ్యంగా ఆకలి తీర్చడం కోసం పడుతున్న తపనలో నాకు సంపూర్ణంగా సహకరిస్తున్న మా కుంవా ప్రధాన కార్యదర్శి నజీరుద్దీన్ గారు, అలాగే మా వెల్ఫేర్ సెక్రటరీ సుభాన్ గారు, మా దాయిలు, మా మిత్రులు, తర్వాత అమీర్ బాషా గారు, వీరితో పాటు అమ్మ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ విజయ్ గారు, వీరందరినీ నేను పెద్దవాడిగా ఆశీస్సులు అందిస్తున్నాను. తర్వాత ఇందాక విజయ్ గారు ఒక మాట అన్నారు, మాకు డబ్బు రూపంలో ఎటువంటి సహాయం చేయదు. ఎందుకంటే డబ్బు రూపంలో సహాయం చేయడం వల్ల కొత్త రకమైన ఇబ్బందుల్ని మనం ఆహ్వానించినట్టు అవుతుంది. అందుచేత దయచేసి మీరు వస్తు రూపంలో మాకు అందించండి. దాన్ని సద్వినియోగం చేస్తూ ప్రతి గింజ మీరు ఇచ్చింది, ప్రతి చిన్న వస్తువు మీకు ఇచ్చింది తప్పకుండా డైరెక్ట్గా దాన్ని ఆకలితో ఉన్న వాళ్ళకి ఎటువంటి కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ అందిస్తాం. తర్వాత ఇక్కడ అమ్మ అండ్ తుంబా కలవటంలో మరొక మంచి ఒక విషయం పబ్లిక్లోకి వెళ్తుంది. అదేంటంటే మత సామరస్యం. ఆకలికి ఏ రకంగా అయితే మతం లేదో, కులం లేదో, ప్రాంతం లేదో, అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా హిందూ ముస్లింలు కలిసి మత సామరస్యంతో చాలా ఆత్మీయంగా ఒకరి భుజం ఒకరు కలుపుకుని, ఒకరి చేతులను ఒకరు పట్టుకుని అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక పెద్దవాడిగా నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. వీళ్ళకి ఆ భగవంతుడు ఇహపరలోక శుభాన్ని ప్రసాదించాలని, వీరి జీవితంలో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, మరింత మందికి సేవ చేయాలని, వీరి ద్వారా సేవ అంటే ఏమిటో మిగిలిన వారందరికీ కూడా తెలియాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ.